హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునేన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను కమ్మటి కొబ్బరి పాలన్నం చేసి చూపించబోతున్నానండి. దానికోసం నేను ఒక కుక్కర్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. యాలక ఒకటి, 1 ఇంచు చెక్క, స్టార్ అని, బడి ఇలాచి, 2 లవంగాలు, బ్లాక్ స్టోన్, బిర్యానీ ఆకు. ఆయిల్ మరీ వేడెక్కనివ్వద్దండి, స్పైసెస్ మాడిపోతాయి. కొంచెం వేడెక్కగానే అప్పుడు మాత్రమే మనం స్పైసెస్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం దోరగా ఫ్రై అవుతున్నప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ చాలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు, అంటే కారానికి తగ్గట్లు వేసుకోవచ్చు మీరు. ఉల్లిపాయలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఎప్పుడైనా సరే గోల్డెన్ బ్రౌన్ కంటే కూడా ఎక్కువ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలని. కాస్త కొత్తిమీర, కొంచెం పుదీనా. కొత్తిమీర ఎక్కువ ఉండాలి, పుదీనా తక్కువ ఉండాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కంటే కూడా ఎక్కువ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. ఎందుకు నేను గోల్డెన్ బ్రౌన్ కంటే ఎక్కువ అన్నానంటే కలర్ఫుల్గా వస్తుంది రైస్. నేను 1.5 గ్లాస్ రైస్ వరకు తీసుకున్నాను. నేను రెగ్యులర్ రైసే తీసుకున్నానండి. 1.5 గ్లాస్ రైస్కి 1 గ్లాస్కి వచ్చేసి 1.5 గ్లాస్ కొబ్బరి పాలు పోసుకోవాలి. ఎప్పుడైనా చిక్కటి కొబ్బరి పాలు పోయకూడదండి. 1.5 పాలు అయితే 1.5 నీళ్లు పోసుకోవచ్చు. నేనైతే 2 చిక్కటి పాలకి 1 గ్లాస్ నీళ్లు డైల్యూట్ చేశాను. బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. నేను రెగ్యులర్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను. వీడియోలో నేను కొబ్బరి పాలు తీయడము, బాస్మతి రైస్తో ఉండడము, ఈ 2 కూడా చూపిస్తానండి. విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు కమ్మటి కొబ్బరి పాలన్నం మనకి రెడీ అయిపోయింది. నేను చోలే గ్రేవీతో సర్వ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.